సినిమా హీరోలు హీరోయిన్లను పిలిపించుడు, స్టేజ్ మీద డైలాగులు కొట్టించుడు, ఓట్లు పట్టుడు. యాక్టర్లు వస్తున్నారంటే లక్షల మంది అభిమానులు వస్తారు చూస్తానికి. ఫలానా లీడర్ గురించి మంచి మాటలు చెప్తే వాళ్ళ మీద పాయరంతో కొందరన్నా ఓట్లేస్తారని సినిమాలతోని ప్రచారాలు చేపించేది మునుపు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందుల్లో ఏహే మా పేరు చెప్పుకొని ఎంతకాలం మీరు లీడర్లు అవుతారు, గా మాత్రం రాజకీయం మేము చేయలేమా అని సీదా యాక్టర్లే లైన్లకు వస్తున్నారు. తమిళనాడులా ఇంకో పార్టీ ఉట్టబోతుందిలో పెడుతుంది హీరో విశాల్ సారే. కాకుంటే రెండేండ్లకు అంటే అసెంబ్లీ ఓట్ల ముంగట జెండా ఎత్తి ఓట్ల యుద్ధానికి బయలుదేరతాడన్నట్టు. అంటే ఒక కోపం లోపల ఉన్న ఒక కోపం వచ్చి కోపంగా పెట్టుకోకుండా బయట వచ్చి యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ యాక్షన్. రాజకీయ నాయకులు వచ్చి యాక్టర్లు అయ్యేటప్పుడు యాక్టర్లు రాజకీయ నాయకులు అవుతారు అంతే. విశాల్ సార్ కు మంచి పతారే ఉన్నది తమిళనాడులా. ఓ సంఘం పెట్టి శాతనైన కాడికి ఆసరైతున్నాడు పబ్లిక్ కు. అదే లీడర్ అయితే ఇంకింత ఎక్కువ సేవ చేయొచ్చని సారు ఆపోచన. ఇంకో హీరో విజయ్ సార్ కూడా కొత్త పార్టీ పెడుతున్నా అని మొన్ననే సాటింపేసే. ఇది కూడా అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట్నే వస్తదట. ఇక అప్పుడు పొలిటికల్ లీడర్లకు యాక్టర్ లీడర్లకు నడుమ తగ్గ ఫర్ ఉంటది. కానీ కెమెరా ముంగట యాక్టింగ్ చేసినంత అల్క కాదు సార్లు రాజకీయం అంటే. ఎంతో పతారున్న కమల్ హాసన్ సారు పార్టీ పెట్టినా బోనే గొట్టలే ఇదివరదాకా. ఇక రజనీకాంత్ సారు రాజకీయంలోకి వస్తున్నా అని ఊరిచ్చి దేవుని ఆదేశం లేదని వెనక పట్టుబట్టే. మా కాడ చిరంజీవి సారు ప్రజారాజ్యం పార్టీ ఎన్నడో మూతవాడే. పవన్ కళ్యాణ్ సారు 10 ఏళ్లకెళ్లి కొట్లాడుతున్నా పవర్లకు కాదు కదా అధ్యక్షుడే గెలవలే. మీ పార్టీలు మీ ఇష్టం గాని రాజకీయం అట్టర్ ఫ్లాప్ అయిన సీనియర్ యాక్టర్ల సలహాలు తీసుకుంటే మంచిదేమో చూడురి మరి.